నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు. కరెంట్లో మనమే నెంబర్ 1 అన్నారు. ఇప్పుడు ఎటు చూసినా అప్పులే కనిపిస్తున్నాయి. తెలంగాణ విద్యుత్ ఒప్పందాల వెనుక ఏం జరిగింది? కేంద్రం తక్కువ ధరకే ఇస్తామన్న తొందరపాటు ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు? పీపీఏలు సక్రమంగా లేకపోవడం వల్లనే వేల కోట్ల భారం పడిందా? విచారణ కమిషన్ ముందు అధికారులు ఏం చెప్తున్నారు? ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందాల్లో ఏం జరిగింది? లేని లైన్లకు 100 కోట్లు ధారపోసారా? కరెంటు కష్టాల పేరుతో అవకతవకలకు పాల్పడ్డారా? ఎక్కువ రేట్లకు కొని నష్టాలకు కారణమయ్యారా? నాణ్యమైన కరెంటు 24 గంటలన్నారు. కరెంటు కట్టనేది లేకుండా లోటు నుండి మిగులు వైపు అడుగులేసి దేశంలోనే కరెంటు విషయంలో టాప్లో ఉన్నామన్నారు. కానీ నాటి ప్రభుత్వం చెప్పినవన్నీ అవాస్తవాలేనా? చేసిందొకటైతే మరొకటి చెప్పి జనాన్ని తప్పుదారి పట్టించారా? అవకతవక విధానాలతో తెలంగాణ విద్యుత్ రంగాన్ని వేల కోట్ల నష్టాల్లో పడేశారా? ఇదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. మన దగ్గర కరెంటు కొనడం కొత్త విషయమేమీ కాదు. ఏటా అన్ని రాష్ట్రాల్లో కరెంటు వినియోగం పెరుగుతోంది. సమ్మర్లో వినియోగం పీక్స్ కి చేరుతోంది. అదే సమయంలో బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే ప్రాంతాలలో రైతాంగానికి కరెంటే ఆధారం. ఉత్పత్తికి వినియోగానికి మధ్య తేడా భారీగా ఉన్న సమయంలో ఒప్పందాలు చేసుకుని కరెంటు కొనాల్సిందే. లేదంటే అవసరానికి కరెంటు దొరికే పరిస్థితి ఉండదు. అంధకారంలో పడి మగ్గాల్సి వస్తుంది. తెలంగాణకు ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా ఒప్పందాలతో కరెంటు తెచ్చామని నాటి బీఆర్ఎస్ సర్కారు చెబుతోంది. కానీ ఈ ఒప్పందాల మాటున అనేక తప్పులు జరిగాయని అనేక వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తల్లో కరెంటు కష్టాలకు పరిష్కారం పేరుతో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని, ప్రజల ప్రయోజనాలే లక్ష్యమని చెప్పి లేని లైన్లకు కోట్ల రూపాయలు వెచ్చించారనే వాదనలు పెరుగుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెను దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని విద్యుత్ ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించగా పవర్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు పంపించడంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన చెల్లింపుల అంశం మొత్తం అడ్డదారిలోనే జరిగిందని, ఈ చెల్లింపులతో డిస్కంలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్టు అధికారులు సీఎం రేవంత్ కు వివరించగా, దీనిపై పూర్తిస్థాయి విచారణ కోసం 2014 నుంచి ఇప్పటి వరకు శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఇప్పటికే రాజీనామా చేయడంతో ఆయన రాజీనామాను ఆమోదించవద్దని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం నిర్వహించే రివ్యూకు ప్రభాకర్ రావు కూడా హాజరు కావాలని ఆర్డర్ వేయటం ఉత్కంఠను రేపుతోంది. ఇంతకు విద్యుత్ కొనుగోళ్ల అంశంలో ఏం జరిగింది? కేసీఆర్ కరెంటు తీసుకురాకున్నా 100 కోట్లు ఛత్తీస్గఢ్కు చెల్లించింది నిజమేనా? 2014లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89, ఆంధ్రప్రదేశ్కు 46.11% విద్యుత్తును కేటాయించి ఆ విధంగా 10 ఏళ్ల పాటు విద్యుత్తును వినియోగించుకోవాలని నిర్దేశించింది. అయితే తెలంగాణకు కేటాయించిన విద్యుత్తుకు నాటి అవసరాలకు 2700 మెగావాట్ల కొరత ఉందని నాటి ప్రభుత్వం చెప్పింది. అదే సమయంలో విభజన చట్టం ప్రకారం ఏపీ నుంచి రావాల్సిన కరెంటు రాకపోవడం వల్ల 1500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2400 మెగావాట్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. అంటే దాదాపు 5000 మెగావాట్ల కరెంటు కొరత ఏర్పడిందని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. ఈ తరుణంలో తెలంగాణకు 24 గంటల విద్యుత్తునిచ్చే లక్ష్యంతో ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొన్నామని చెబుతోంది. నాటి ఒప్పందాలు, దాని ఫలితంగా పడిన అదనపు భారంతో పాటు ఆ ఒప్పందాల వెనుక మతలబేంటి అనే అంశంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లింది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకంతో వేల కోట్ల భారం పడింది. ఇది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆరోపణ కాదు. జ్యుడిషియల్ కమిషన్ ముందు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు చెప్పిన మాట ఇది. ఏ ప్రభుత్వమైనా ఏ వస్తువు లేదా సర్వీస్ కొనుగోలు లేదా లీజుకు వెళ్లేటప్పుడు ఓపెన్ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో చూడాలి. కానీ ఏరి కోరి ఎక్కువ భారం పడే చోటుకు వెళ్తేనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కొనుగోళ్ల విషయంలో జరిగింది ఇదే అంటున్నారు. మార్కెట్లో చౌకగా కరెంటు లభిస్తుండగా అంతకు మించి సొమ్మును ఛత్తీస్గఢ్కు చెల్లించినట్టు తెలిపాయి. ఒక్కో యూనిట్కు ₹3.90 కొనేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని,
కేసీఆర్ జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో తెలిపారు. అయితే చివరకు కరెంటు సరఫరా అయ్యే సమయానికి దాని ధర యూనిట్కు ₹5.64గా మారిందని, ఫలితంగా 3,110 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. ఛత్తీస్గఢ్ నుంచి ఒక్కో యూనిట్ కరెంటు రావడానికి ₹5.64కు చేరడంతో నష్టం వాటిల్లినట్టు డిస్కంలు చెబుతున్నాయి. 2017 ఆఖర్లో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు కరెంటు సరఫరా ప్రారంభమైంది. నిజానికి పీపీఏలో చెప్పిన 1000 మెగావాట్లు ఎన్నడూ పూర్తిగా సరఫరా కాలేదు. బకాయిల చెల్లింపులపై వివాదంతో 2022 ఏప్రిల్ నుంచి సరఫరా నిలిచిపోయింది. ఒప్పందం ప్రకారం 2017 నుంచి 2022 మధ్యకాలంలో సైతం పూర్తి స్థాయిలో కరెంటు రాకపోవడం వల్ల 2,083 కోట్ల రూపాయలు చెల్లించి బహిరంగ మార్కెట్లో కొనాల్సి వచ్చిందని తెలంగాణ డిస్కంలు వెల్లడించాయి. ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చే కరెంటే ఎక్కువ రేటంటే దాన్ని తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మరింత భారంగా మారింది. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ పీజీసీఐఎల్తో 1000 మెగావాట్ల సరఫరాకు లైన్ కారిడార్ను అద్దెకు తీసుకునేందుకు తెలంగాణ డిస్కంలు రిజర్వ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ అద్దె భారం కూడా విద్యుత్ సంస్థలపై పడింది. ఈ ఒప్పందం ఎలాంటిదంటే వాడుకున్నా లేకున్నా అద్దె కట్టాల్సిందే. అంటే లైన్ బుకింగ్ ఒప్పందం ప్రకారం కరెంటు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పీజీసీఐఎల్కు ఛార్జీలు కట్టాల్సిందే. ఈ లెక్కన అటు ఛత్తీస్గఢ్ కరెంటు అనుకున్నంతగా రాలేదు. కరెంటు రాకున్నా 638 కోట్ల రూపాయల అదనపు ఛార్జీలు కట్టారు. పైగా వచ్చిన కరెంటు కూడా అనుకున్న దానికి దాదాపుగా రెట్టింపు ఖర్చయింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్తో 1000 మెగావాట్ల కారిడార్ లైన్ను అద్దెకు తీసుకోవడంతో పాటు మరో 1000 మెగావాట్ల సరఫరాకు అడ్వాన్స్గా కారిడార్ను గత ప్రభుత్వం రిజర్వ్ చేసింది. అసలు అనుకున్న కరెంటే రాలేదంటే మరో 1000 మెగావాట్లకు కారిడార్ను రిజర్వ్ చేసుకున్నందుకు దానికి డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఈ కారిడార్ను ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. ఈలోగా జరగాల్సినంత నష్టమూ జరిగింది. ముందుగా రిజర్వ్ చేసుకున్నందువల్ల పరిహారం కింద 261 కోట్ల రూపాయలు కట్టాలని డిస్కంలకు పీజీసీఐఎల్ నోటీసులు జారీ చేసింది. కారిడార్ రిజర్వ్ ఒప్పందం హడావిడిగా చేసుకోవడం వల్లే ఈ అదనపు చెల్లింపుల సమస్య తలెత్తిందని జ్యుడిషియల్ కమిషన్కు డిస్కంలు తెలిపాయి. కరెంటు వెంటనే తీసుకురావాలి, కరెక్టే. డిమాండ్కు సరిపడా కరెంటు తీసుకురావడం ఎంత ముఖ్యమో ఆ కొనుగోలు సక్రమంగా ఉండాలి అనేది కూడా అంతే కీలకం. కానీ ఇక్కడే నాటి సర్కార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని అంటున్నారు నిపుణులు. దాని ఫలితంగానే వేల కోట్ల అప్పులు మిగిలాయని అంటున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి అవసరమైన కరెంటు రాకపోగా అదనపు ఖర్చు భారం తడిసి మోపడైందని అంటున్నారు. ఒప్పందాల్లో లొసుగులు, మాటలకు చేతలకు అంతులేని తేడా. ఇది ఛత్తీస్గఢ్లో విద్యుత్ ఒప్పందాల విషయంలో కనిపించే విషయం. రావాల్సిన కరెంటు రాకపోగా వచ్చిన దానికి కూడా అదనపు ఖర్చవడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు దీనిపైనే విచారణ కమిషన్ దృష్టి పెట్టింది. తాము అన్ని రూల్స్ ప్రకారమే చేశామని నాటి సర్కారు చెబుతుంటే విచారణ కమిషన్ ముందు హాజరైన నిపుణులు మరో వెర్షన్ చెబుతున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటని అడిగాడు. మేము మోర్ డెమోక్రటిక్గా ఎవరిని అగౌరపరచాలని కించపరచాలని మోర్ డెమోక్రటిక్గా వారు అడిగిన దాని మీద సభానాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు సభానాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్ సభ ఆలోచన ఆ రకంగా ఉంటే డెఫినెట్గా గౌరవిస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. ఇదేదో కక్ష సాధింపు ధోరణితో రాజకీయ ఆలోచనతో వేసింది కదా. సభ ఆలోచనల మేరకు సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవించి వేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫియర్ కావట్లేదు రోజువారీ కార్యకలాపాలు, మాకు సంబంధం కూడా లేదు అది. సో ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దాట్. మీకేం మీ దగ్గర ఏమున్నా సమాచారం వారు అడుగుతారు, మీరు ఇవ్వండి. దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఉంది, ఆయన దిగిపో అని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఛత్తీస్గఢ్ నుంచి కొనే ఒక్కో యూనిట్ కరెంటు కొనుగోలు ధర ₹3.90. కానీ సరఫరా సమయానికి దీని ధర ₹5.64కు చేరింది. 2017-2022 వరకు కొన్న 17,996 మిలియన్ యూనిట్లకు ఛత్తీస్గఢ్కు తెలంగాణ డిస్కంలు 7,719 కోట్లు చెల్లించాయి. ఇంకా 1,081 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని డిస్కంలు చెబుతున్నాయి.
కరెంటు సరఫరా, ట్రాన్స్మిషన్, లైన్ ఛార్జీలు 1,362 కోట్లు దీనికి అదనమంటున్నాయి. ఇవన్నీ లెక్కిస్తే ఒక్కో యూనిట్ ఖర్చు ₹5.64 అయిందని, ఒప్పందం ప్రకారం ₹3.90 చొప్పున చెల్లించాల్సిన ధరతో పోలిస్తే దాదాపు 3,110 కోట్ల అదనపు భారం పడిందని డిస్కంలు చెబుతున్నాయి. బకాయిలపై రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య వివాదం ఇంకా తేలకపోగా 1,081 కోట్ల రూపాయల బకాయిలున్నాయని తెలంగాణ డిస్కంలో చెబుతుంటే 1,715 కోట్ల రూపాయలివ్వాలని ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టర్లకు లాభం, ప్రజలకు పూర్తిగా నష్టం చేకూరేలా వ్యవహరించిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ విద్యుత్ రంగ నిపుణుడు రఘు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా అధికారాన్ని వినియోగించుకుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి అనేక ఇబ్బందులు తలెత్తాయని, ఆ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకు వెనకడవద్దని కమిషన్కు కోదండరాం సూచించారు. బీఆర్కే భవన్లో భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు వచ్చిన ఆయన పలు అంశాలపై వివరాలు తెలియజేశారు. ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగ నీతిని తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా అధికారాన్ని నిర్వహించింది. దీన్ని మేము తప్పుబడుతున్నాం. అందుకనే అవసరమైతే ఇట్లాంటి తప్పిదాలకు, క్రిమినల్ చర్యలకైనా వెనుకాడవలసినటువంటి అవసరం లేదని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం. తప్పు చేసినప్పుడు, నిధులు దుర్వినియోగమైనప్పుడు తప్పనిసరిగా అది నేరమవుతుంది. ఆ నేరానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మేము కూడా ప్రభుత్వానికి, కమిషన్ వారిని కోరింది ఏంటంటే, ఇన్ని తప్పులు జరిగినప్పుడు ఈ తప్పులకు సరి చేసుకోవటానికి మరి వాళ్ళ ఏం చర్యలు తీసుకోవాలి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఒక సూచన చేయవలసిందిగా మేము కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వారిని కూడా మేము కోరటం జరిగింది. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని విద్యుత్ రంగ నిపుణుడు రఘు తెలిపారు. ఛత్తీస్గఢ్తో జరిగిన ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం లభించలేదని రఘు తెలిపారు. ఇరు రాష్ట్రాల డిస్కంలు మాత్రమే ఎంఓయూ చేసుకున్నాయని చెప్పారు. నాటి ప్రభుత్వం కాంపిటేటివ్ బిడ్డింగ్కు వెళ్లకపోవడంతో భారీగా నష్టం జరిగిందన్నారు. ఛత్తీస్గఢ్తో 1000 మెగావాట్ల సరఫరాకు ఒప్పందం జరిగితే ఆ రాష్ట్రం ఏనాడు ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయిలో కరెంటును సప్లై చేయలేదన్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా విద్యుత్ కొనుగోళ్లను చేపట్టాల్సి వచ్చింది. ఫలితంగా 2,600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటున్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను వేయగా విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ విచారణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేసీఆర్ ఆరోపణలు చేశారు. ఈఆర్సీ ఆమోదం తెలిపిన తరువాత దానిపై అభ్యంతరాలుంటే విద్యుత్ అప్పీలేట్ ట్రిబ్యునల్కు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుందని, విచారణ జరిపే అధికారం జ్యుడిషియల్ కమిషన్కు ఉండదంటూ అభ్యంతరం తెలిపారు. అయితే కేసీఆర్ ఆరోపణలను తోసిపుచ్చిన అధికారులు సంచలన విషయాలను బయటపెట్టారు. తెలంగాణకు 6,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పీపీఏను కూడా ఆమోదించలేదని అధికారులు కీలక విషయాలు తెలియజేశారు. ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలులో ఎలాంటి లొసుగులు లేవని, అంతా పారదర్శకంగా జరిగిందని, పైగా ఆ పీపీఏను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించిందని కేసీఆర్ తన లేఖలో తెలిపారు. అయితే ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలు ఒప్పందానికి ఇంతవరకు తెలంగాణ ఈఆర్సీ తుది ఆమోదముద్ర వేయలేదని విద్యుత్ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి. తొలుత చేసుకున్న పీపీఏపై తెలంగాణ ఈఆర్సీ మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే జారీ చేసింది. దీనిపై డిస్కంలు మళ్లీ పిటిషన్ వేసి తుది ఆమోదాన్ని పొందాలి. కానీ 2017 నుంచి ఇప్పటి వరకు డిస్కంలు ఆ పని చెయ్యలేదు. తుది ఆమోదాన్ని తెలుపుతూ తెలంగాణ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేయనందువల్ల ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు చేసిన చెల్లింపులన్నీ అడ్డదారిలో జరిగినట్టుగానే పరిగణించాలి అంటున్నారు. అయితే విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్ కమిషన్ చైర్మన్ను స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరారు. టీఎస్ ఈఆర్సీ ఆమోదించిన తరువాతే పీపీఏ, పవర్ ప్లాంట్ నిర్మాణాలు చేపట్టినట్టు
12 పేజీల లెటర్ను కేసీఆర్ విడుదల చేశారు. అయితే 2017 చివరి నాటికి ఛత్తీస్గఢ్తో పీపీఏ పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చినప్పటికీ 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరా పూర్తి కాలేదని అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణ ఓపెన్ మార్కెట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఫలితంగా 2017 నుంచి 2022 మధ్యకాలంలో భారీగా అదనపు వ్యయమైందని అధికారులు చెబుతున్నారు. ముందు ఎప్పుడైతే అంటే ఫస్ట్ మన రాష్ట్రము ఛత్తీస్గఢ్ తో ఎంఓయూ చేసుకుంది. ఆ ఎంఓయూ ఆధారంగా మన డిస్కమ్లు ఛత్తీస్గఢ్ డిస్కమ్ తోటి పీపీఏ డ్రాఫ్ట్ పీపీఏ కుదుర్చుకున్నారు. ఆ పీపీఏ రెగ్యులేటరీ కమిషన్ ముందు పెడితే రెగ్యులేటరీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ కి పిలిచింది. ఆ పబ్లిక్ హియరింగ్ లో మేము పోయి చెప్పాం, మేము చెప్పాల్సినవన్నీ చెప్పాము. అప్పుడు దాన్ని కమిషన్ విన్నది. కమిషన్ విని ఈ మార్పులన్నీ చేసుకొని రమ్మని డిస్కమ్కి చెప్పింది. కానీ ఈ రోజు వరకు ఆ మార్పులతోటి డిస్కమ్లు రాలేదు. వాళ్ళు ఏమైనా కారణాలు చెప్పుండొచ్చు, ఛత్తీస్గఢ్ ఒకటి ఒప్పుకొని ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఛత్తీస్గఢ్ రెగ్యులేటర్ ఇంకోటి ఒప్పుకోకపోయి ఉండొచ్చు, ఏమన్నా కారణం కావచ్చు. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుంటే సరే ఇవి ఒప్పుకున్నారు, ఇవి ఒప్పుకోలేదు అని చెప్పి మన దగ్గర పెట్టుంటే ఆ పీపీఏ మీద ఒక ఫైనాలిటీ వచ్చేది. దాంతో 1000 కోట్ల భారం తెలంగాణ సమాజం మీద పడేది కాదు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ఇప్పటివరకు 17,996 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేసింది. ఇందుకోసం 7,719 కోట్ల రూపాయలు చెల్లించింది. ఇంకా చెల్లించాల్సిన బకాయిలు 1,081 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంతో పాటు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్ల రూపాయలయ్యాయి. వాస్తవానికి ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఏనాడు సక్రమంగా సరఫరా కాలేదు. 2017 సంవత్సరం చివర్లో అందుబాటులోకి వచ్చిన ఈ విద్యుత్ సరఫరా మొదలైనప్పటి నుంచి అరకొరగానే జరిగింది. ఏనాడు 1000 మెగావాట్లు సాఫీగా రాలేదు. విద్యుత్ కొనుగోలు చేసిన ధర కంటే ఛార్జీల రూపంలోనే 3,110 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. పైగా బకాయిల విషయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా తేలలేదు. 1,081 కోట్ల రూపాయల బకాయిలున్నట్టు తెలంగాణ చెబుతుండగా ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు మాత్రం 1,715 కోట్ల రూపాయల బకాయిలున్నట్టు లెక్క చూపుతున్నాయి. ఈ బకాయిల వివాదంపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ అపిలేట్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు కూడా చేసింది. సాధారణంగా 2 రాష్ట్రాలు విద్యుత్ ఒప్పందం చేసుకున్నప్పుడు కేంద్ర రెగ్యులేటరీ కమిషన్కు అధికారం ఉంటుంది. కానీ ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంలో 2 రాష్ట్రాలు ఒప్పుకుని ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్కు పూర్తి అధికారాలిచ్చాయని సమాచారం. తద్వారా విద్యుత్ కొనుగోళ్ల కోసం అత్యధికంగా చెల్లింపులు చేసినట్టు తెలుస్తోంది. టెండర్ ప్రక్రియ ఎందుకు చేపట్టలేదని గత అధికారులను ప్రశ్నించగా విద్యుత్ కొరత కారణంగా అత్యవసరంగా విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. కానీ రికార్డులు పరిశీలిస్తే మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. ఎంఓయూ, పీపీయూ ఒప్పందం చేసుకునే సమయంలో ఛత్తీస్గఢ్లో విద్యుత్ సంస్థ నిర్మాణ దశలో ఉండగానే ఒప్పందం జరిగిందని తేలింది. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అర్జెన్సీ పేరుతో మీరు 2014లో ఎంఓయూ చేసుకున్నారు. అది ఆపరేషనలైజ్ అయింది 3 సంవత్సరాల తర్వాత 2017లో. ఇంత తొందరపాటులో మీరు ఆ ఎంఓయూ చేయవలసినటువంటి అవసరం లేదు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెప్తూనే ఉంది 4,500 రూపాయలతో మేము మీకు కరెంటు సప్లై చేయగలమని. వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ వాళ్ళ ఈ సరఫరా చేయటం అనేది సమంజసం కాదు. ఇది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. అనవసరంగా ప్రజల నెత్తిన నష్టాలను రుద్దినం. ఇవాళ డిస్కమ్లన్నింటినీ కూడా ట్రాన్స్కోలు, జెంకో అన్ని కూడా ఇవాళ అప్పుల పాలై ఉన్నాయి. సుమారు 81,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము, అర్హత ఏ ప్రభుత్వానికి లేదు. ఓ పక్క విద్యుత్ ఒప్పందాలతో జరిగిన నష్టం ఒకటైతే థర్మల్ విద్యుత్ కేంద్రాల విషయంలో కూడా 1,000 కోట్ల నష్టం జరిగిందనే వాదనలు పెరిగాయి. భద్రాద్రి విద్యుత్ సంస్థ నిర్మాణం విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతటా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే భద్రాద్రిని మాత్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేశారు. సబ్ క్రిటికల్ వల్ల వాతావరణ కాలుష్యం అధికమవడమే కాకుండా ప్రతి ఏడాదికి బొగ్గు కొనుగోలు ద్వారా 250 నుంచి 300 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడుతుందని అంచనాలున్నాయి. సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టులతో పోల్చుకుంటే సబ్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టుల విషయంలో అదనపు బొగ్గు వినియోగమవుతుంది. అయితే సత్వరమే నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సబ్ క్రిటికల్ కి వెళ్లినట్టు నిర్మాణ భాగస్వామ్యంలో ఉన్న అధికారులు చెబుతున్నప్పటికీ అప్పటికే కొత్తగూడెంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఓ యూనిట్ నిర్మాణం జరిగింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభమై 2 ఏళ్లవుతోంది. కానీ 15 ఏళ్ల ప్లాంట్కు ఎన్ని సమస్యలొస్తాయో అన్ని సమస్యలొస్తున్నాయి. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వ ఛాయిస్ కాదు. 2010లో తయారు చేసిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ టర్బైన్లు, బాయిలర్లను 6 ఏళ్ల తర్వాత ప్రభుత్వంపై బలవంతంగా BHEL రుద్దిందనే వాదనలున్నాయి.
అదే సమయంలో పర్యావరణ అంశాలను లెక్క చేయకుండా భద్రాద్రి ప్లాంట్ను మొదలుపెట్టారు. గోదావరిలో వరద ఎక్కువైతే పవర్ ప్లాంట్పై ప్రభావం పడుతుంది. ఇందులో సాంకేతికపరమైన అంశాలను పరిగణలోనికి తీసుకోలేదు. ఇటు యాదాద్రి థర్మల్ ప్లాంట్ని కూడా టెండర్ ప్రక్రియకు వెళ్లకుండా నామినేషన్ ప్రక్రియలోనే ఇచ్చారని తెలుస్తోంది. 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన యాదాద్రి పవర్ ప్లాంట్ 9 ఏళ్లైనా పూర్తి కాలేదు. ఈ పవర్ ప్లాంట్ బొగ్గు ఉత్పత్తి ప్రాంతానికి దూరంగా ఉండడంతో రవాణా ఛార్జీల భారం పడుతోందంటున్నారు. 2016లోనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లినా లైట్ తీసుకున్నారు. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పలు కీలక అంశాలను వెల్లడించింది. ఈ మూడిటిపై ఇప్పటివరకు 25 మంది అధికారులు, ప్రజా ప్రతినిధులకు లేఖలు రాసినట్టు కమిషన్ తెలిపింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం టెండరు ప్రక్రియలో కాకుండా నామినేషన్ ప్రక్రియలో వెళ్లటం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడినట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ వెల్లడించింది. నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ మూడు కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్గా ఉందని. ఇంకొక అధికారి కూడా రావాలి. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల అంశంపై గతంలో విద్యుత్ సంస్థల్లో పనిచేసిన మాజీ అధికారులను విచారించామని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. మాజీ ఇంధన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన సురేష్ చందా, అరవింద్ కుమార్, ఎస్కే జోషి, అజయ్ మిశ్రాలతో పాటు మాజీ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుల నుంచి విచారణలో భాగంగా వివిధ అంశాలపై వివరాలు తీసుకున్నామన్నారు. వీరితో పాటు ఇతర వ్యక్తుల నుంచి కూడా కొంత సమాచారాన్ని తీసుకున్నామన్నారు. ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ ఉద్యోగి రఘు, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్ కూడా తమకు కొంత సమాచారం అందించారని తెలిపారు. ఓవరాల్ గా తెలంగాణలో 24 గంటల విద్యుత్ వెలుగుల వెనక గుట్టు బయటకొస్తోంది. గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనట్టు కరెంటిచ్చామని చెప్పుకుంది. కానీ ఒప్పందాల వెనుక జరిగిన వ్యవహారాలు ఫలితంగా విద్యుత్ సంస్థలపై పడిన వేల కోట్ల భారం ఇప్పుడు వెలుగు చూస్తోంది. కొత్త థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు వెనుక జరిగిన తప్పుడు నిర్ణయాలు కూడా బయటకొస్తున్నాయి. అనాలోచిత ఏకపక్ష నిర్ణయాలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేరు గొప్ప కోసం ప్రజల నెత్తిన అప్పులను రుద్దిందని నిపుణులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కమిషన్ విచారణను స్పీడప్ చేసింది. అన్ని వర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది.